2017లో విడుదలైన విండ్ రివర్ ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కథ అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు కొండల ప్రాంతం నేపథ్యంలో నడుస్తుంది. అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో విండ్ రివర్ ఇండియన్ రిజర్వేషన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అది అత్యంత కఠినమైన వాతావరణం కలిగిన మంచు ప్రాంతం. అక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో కోరీ లాంబర్ట్ అనే వ్యక్తి అమెరికా వన్యప్రాణి విభాగంలో ట్రాకర్గా పనిచేస్తుంటాడు. కోరీ లాంబర్ట్ ఒక వన్యప్రాణి వేటగాడు. అతను అడవి జంతువుల నుండి పశువులను రక్షించే పని చేస్తుంటాడు. ఒకరోజు మంచుకొండల్లో వేటకోసం వెళ్లిన కోరీకి ఒక యువతి మృతదేహం కనిపిస్తుంది. ఆమె పేరు నటాలి, ఒక స్థానిక గిరిజన యువతి. విచిత్రమేమిటంటే గడ్డకట్టే చలిలో ఆమె చెప్పులు లేకుండా మైళ్ల దూరం పరిగెత్తి చివరకు ఊపిరితిత్తులు పగిలి మరణించిందని తెలుస్తుంది. ఆమె శరీరంపై లైంగిక దాడి జరిగిన గుర్తులు ఉన్నప్పటికీ మరణానికి ప్రధాన కారణం మాత్రం ఆ గడ్డకట్టే గాలిని పీల్చుకుంటూ పరిగెత్తడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని రక్తం గడ్డకట్టడమే. ఈ మరణం వెనుక ఉన్న నిజాన్ని తేల్చడానికి FBI ఏజెంట్ జేన్ బ్యానర్ అక్కడికి వస్తుంది. ఆమె లాస్ వేగస్ వంటి మహానగరంలో పనిచేసిన వ్యక్తి కావడంతో విండ్ రివర్ ప్రాంతంలోని కఠిన పరిస్థితులు, అక్కడి ప్రజల మనస్తత్వాలు ఆమెకు కొత్తగా అనిపిస్తాయి. మృతదేహం వద్ద తగిన ఆధారాలు లేకపోవడం, పోస్టుమార్టం నివేదికలో దానిని కేవలం ప్రమాదంగా నమోదు చేయడంతో ఆమె దర్యాప్తు కష్టమవుతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతపు కఠినమైన వాతావరణం గురించిగాని, అక్కడి క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల గురించిగాని ఆమెకు కనీస అవగాహన కూడా ఉండదు. దాంతో ఆమె కోరీ సహాయం కోరుతుంది. అప్పుడు కోరీ తన ట్రాకింగ్ నైపుణ్యంతో ఆమెకు తోడుగా నిలుస్తాడు. కోరీ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంటాడు. అతను దీనిని ఇంత సీరియస్గా తీసుకోవడానికి ఒక బలమైన కారణముంది. కొన్నేళ్ల క్రితం అతని కూతురు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించి ఉంటుంది. తన కూతురికి దక్కని న్యాయం నటాలీకైనా దక్కాలని కోరీ పట్టుదలతో ఉంటాడు. నటాలీ తండ్రి మార్టిన్ కూడా కోరీకి మంచి స్నేహితుడు. బిడ్డెను కోల్పోయిన తండ్రి బాధ కోరీకి తెలుసు కాబట్టి ఆ బాధను పంచుకుంటూనే జైన్తో కలిసి దర్యాప్తు ముమ్మరం చేస్తాడు. కోరీ మరియు జైన్ దర్యాప్తు సాగిస్తుండగా నటాలీ మరణానికి ముందు ఆమెకొక ప్రియుడున్నాడని తెలుస్తుంది. అతని పేరు మ్యాట్. అతను ఆ ప్రాంతంలోని ఒక ఆయిల్ డ్రిల్లింగ్ క్యాంప్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. నటాలీ తన ప్రియుడు మ్యాట్ని కలవడానికి ఆ మంచుకొండల్లోని ఆయిల్ డ్రిల్లింగ్ క్యాంపుకు వెళ్తుంది. కాని ఆ ఒక్క రాత్రి ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. గడ్డకట్టే చలిలో ప్రాణభయంతో మంచుకొండల్లోకి పరుగుతీసిన ఆమెకెదురైన ఆ భయంకర పరిస్థితులేంటి, అసలా క్యాంప్లో ఏం జరిగింది, చివరికి కోరీ ఆ హంతకులను ఎలా వేటాడాడు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా చాలా బావుంటుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.